వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. మనకి అనేక రకాల మానసిక ఒత్తిళ్ళు, మానసిక సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో కొన్ని విషయాల్ని మనం ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ హెచ్ఓడి స్వాతి గారి దగ్గర ఉన్నాం. సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అయిన స్వాతి గారి దగ్గర ఉన్నాం. మేడంని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. పిల్లల్లో వచ్చే పెద్దవాళ్ళు అంటే ఎలాగోలా కొంచెం తట్టుకుంటారు ఏదైనా మానసికంగా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా, పిల్లల్లో మాత్రం వాళ్ళకి ఆ సమస్య ఉందని కూడా కనిపెట్టడం పెద్దవాళ్ళకి పెద్ద టాస్కే. ఏదైనా ఒక మానసికంగా ఒక సమస్య వాళ్ళని వేధిస్తుందని పేరెంట్స్గా మనకెలా తెలుస్తుంది? ఒకవేళ వాళ్ళకి అసలు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటారు? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేశారు. ఒత్తిడి మీరు అన్నట్టుగా అనేక రకాలుగా చాలామందిలో వయసుతో సంబంధం లేకుండా పెరిగింది. మనం ఉంటున్న వాతావరణం కావచ్చు, మనకున్న పెరుగుతున్న పనులు కావచ్చు, మారుతున్న లైఫ్ స్టైల్స్ కావచ్చు, ఏదైనా. సో ముఖ్యంగా మీరు పిల్లల గురించి అడిగారు కాబట్టి, సో పిల్లల్లో ఒత్తిడి ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. కాకపోతే వాళ్ళు నాకు ఒత్తిడి ఉంది అని చెప్పకపోవచ్చు, లేదా ఆ పదానికి అర్థం తెలియని వయసు కూడా కొంతమందికి ఉంటుంది. కానీ డెఫినెట్గా అవతల వాళ్ళ బిహేవియర్ని బట్టి, అది ఏ వయసులో ఉన్న పిల్లలైనా మనం పేరెంట్స్గా మనం గ్రహించవచ్చు, పెద్దవాళ్ళగా గ్రహించవచ్చు. సో ఉదాహరణకి ఒక పిల్లల్ని తీసుకుంటే, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని, ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఎప్పుడూ చదివే పిల్లలు సడన్గా చదవడం మానేశారు, లేదా ఎప్పుడూ చక్కగా అందరితో కలివిడిగా, అందరితో మాట్లాడుతూ సంతోషంగా హ్యాపీగా రోజువారీ జీవితం గడుపుతున్న పిల్లలు సడన్గా వాళ్ళ బిహేవియర్లో మార్పు వచ్చి ఉండొచ్చు. ఎవరితో కలవకపోవడము, లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ స్కూల్లో డ్రాప్ అయిపోవడము. సో ఇవి చూస్తున్నప్పుడు ఒక ఇండికేషన్, అంటే ఎందుకని ఇంత చేంజ్ వచ్చింది, ఎందుకని మాట్లాడలేకపోతున్నారు, ఎవరితో ఎందుకు కలవట్లేదు, లేదంటే అకాడమిక్గా ఎందుకని వెనక్కి వెళ్తున్నారు. సో అది మనం గమనించుకోగలిగితే ఒక కారణం ఏంటి అనేది తెలుస్తుంది. ఏమైనా ఇష్యూ ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా స్కూల్లో కానీ, టీచర్స్తో కానీ, ఇతర తోటి పిల్లలతో కానీ, లేదా ఒక్కొక్కసారి పేరెంట్స్కి సంబంధించిన ఒత్తిడి కూడా ఉంటుంది పిల్లల మీద. ఆశించినట్టుగా వాళ్ళకి మార్క్స్ రాకపోవడము, నీకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నా, లేదంటే ప్రైవేట్ ట్యూషన్స్ పెట్టిస్తున్నాను, లేదంటే నేను ఇంత టైం స్పెండ్ చేసి నీతో కూర్చుంటున్నా, నువ్వు ఇంకా ఎన్ని తక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నావా, అలా మాట్లాడినప్పుడు కూడా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నేను లేనే అన్న ఫీలింగ్, అన్న భావన ఎక్కడో ఉంటుంది కదా వాళ్ళల్లో. సో దానివలన కూడా చేయవలసినంత, చూపించవలసినంత పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపించకపోవచ్చు. సో ఇవన్నీ మనం గమనించుకోగలిగితే వాళ్ళని అడగచ్చు, ఎందుకని నువ్వు ఇదివరకులా చదవలేకపోతున్నావు, లేదంటే ఎందుకని ఎవరితో కలవలేకపోతున్నావు, ఇదివరకు చాలా హ్యాపీగా కనిపించేవాడివి, ఇప్పుడు ఏమైంది అని కొంచెం లాలనగా, మనం ఏదో కోప్పడుతున్నట్టు కాకుండా కొంచెం క్వాలిటీ టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడిస్తే అసలు విషయం ఏంటి అనేది డెఫినెట్గా వాళ్ళు చెప్తారు. అది ఫ్రెండ్స్తో సమస్య ఉందా ఏమన్నా, జనరల్గా స్కూల్లో, కాలేజెస్లో, ప్లే గ్రౌండ్స్లో కావచ్చు, లేదంటే క్లాస్ రూమ్లో కావచ్చు, ఏదో ఒక రకమైన కొన్ని ఇష్యూస్ అవుతూ ఉంటాయి కదా పిల్లల మధ్య. సో అవి సీరియస్గా తీసుకున్నప్పుడు ఏదైనా ఒత్తిడి అనేది ఎఫెక్ట్ అయ్యే రకంగా ఉంటూ ఉంటుంది. కొంతమంది పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు, చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంటారు, చాలా స్మార్ట్గా కూడా ఉంటారు, కానీ చదువుల విషయంకి వచ్చేసరికి డల్ అయిపోతుంటారు. ఇది ఎందుకంటారు మేడం? ఓకే, ఇక్కడ మనం హైపర్ యాక్టివిటీ అన్నది చాలా ఎక్కువగా మనం ఈ రోజుల్లో వాడేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే అది హైపర్ యాక్టివిటీ అన్నది ఒక రకమైన బిహేవియరల్ ఇష్యూలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు సహజంగానే ఒకప్పటికన్నా చాలా చురుగ్గా, చాలా ఎక్కువ యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. సో అదేంటంటే మన ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళల్లో కూడా వచ్చిన చేంజ్ అది. ఓకే, సో అన్నీ బాగానే ఉంటాయి. మీరు అన్నట్టుగా అకాడమిక్స్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు చదవలేకపోతున్నారు అంటే అనేక కారణాలు ఉంటాయి ఇక్కడ కూడా. ఒక్కొక్కసారి మనం ఈ ట్రాన్స్ఫర్స్ వలన కావచ్చు, లేదంటే ఈ స్కూల్ కన్నా ఇంకొక స్కూల్ బెటర్గా ఉంది అని స్కూల్ మార్చడం కావచ్చు. సో ఇట్లాంటివన్నీ మన డెసిషన్స్గా మనం తీసుకుంటాం. కానీ పిల్లలకి ఆ పాత స్కూలే నచ్చి ఉండొచ్చు, అక్కడ ఫ్రెండ్సే బాగా నచ్చి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో ఏదైనా కానీ మనం ఒక స్కూల్ మార్చినా, లేదా ఒక ఇల్లు మారినప్పుడు, ఒక ఇంటి దగ్గర నైబర్స్ అందరూ పిల్లలు ఆడుకునే వాళ్ళు ఉంటారు, ఇంకో దగ్గర ఉండకపోవచ్చు. సో ఆ ఒంటరితనము, లోన్లీనెస్ అన్నది ఫీల్ అవ్వడము, సో ఇవన్నీ కూడా కొంత అకాడమిక్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. లేదా స్కూల్లో టీచర్ చెప్పేవి అర్థం కాకపోవచ్చు, అర్థం కావట్లేదు అని చెప్పాలంటే ఒక బిడియం ఉంటుంది, టీచర్ ఏమనుకుంటారో, లేదంటే మిగతా పిల్లలు నవ్వుతారేమో. సో ఇంటి దగ్గరికి వచ్చి నాకు ఇది అర్థం కావట్లేదు అనే ధైర్యంగా చెప్పరు.
అన్నీ అర్థమవుతున్నాయా అంటే అర్థమవుతున్నాయని అంటారు. సో మనకి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అవి తెలుసుకోగలిగితే కారణం ఏంటి అన్నది వాళ్ళతోనే మాట్లాడి, లేదంటే పేరెంట్స్ టీచర్స్తో మాట్లాడి, పిల్లల క్లాస్ రూమ్లో ఎట్లా ఉన్నారు పిల్లలు, మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారా లేదా, సబ్జెక్ట్ పరంగా ఎట్లా ఉంది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ఏమన్నా మార్పులు చేస్తూ ఉంటే ఐ థింక్ వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ అన్నది పెరుగుతూ ఉంటుంది. కాకపోతే అది ఆ క్వాలిటీ టైం పేరెంట్స్ ఇస్తున్నారా లేదా అని అది మనం గమనించుకోవాలి. ఎంత ఉద్యోగాలు చేసుకుంటున్నా ఏం చేస్తున్నా సరే పిల్లల చదువు దగ్గరికి వచ్చేసరికి క్వాలిటీ టైం అన్నది ఇస్తూ వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతుంది, క్లాస్లో ఏం జరుగుతుంది, టీచర్స్ ఏం చెప్పారు, ఫ్రెండ్స్ ఏమన్నారని మనం సరదాగా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏం జరుగుతుంది అన్న తెలుస్తుంది. వాళ్ళకి ఏమన్నా మనం చెప్పడానికి కూడా మంచి మంచి సలహాలు ఇవ్వడానికి కానీ, వాళ్ళకి ఏమైనా నైపుణ్యాలు నేర్పించడానికి కానీ పేరెంట్స్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఈ మధ్య కాలంలో చూస్తుంటే పేరెంట్స్కి పిల్లలకి మధ్య కూడా చాలా గ్యాప్ పెరుగుతుంది. వాళ్ళున్న బిజీలో వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళున్న ఇదిలో వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళ పనులు వీళ్ళవే వాళ్ళ పనులు వాళ్ళవే అన్నట్టు అయిపోయాయి. అయితే ఈ మధ్య గ్యాప్ని ఎలా వీళ్ళు ఫిల్ చేసుకోవాలంటారు? ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. అది క్వాలిటీ టైం అన్నది చాలా సందర్భాల్లో చాలామంది ఇళ్ళల్లో తగ్గిపోయింది. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇద్దరు జాబ్స్ చేసుకోవడము, లేదు ఒకరే జాబ్ చేసినా కానీ ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు అలసిపోయి ఉంటారు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడుకునేంత తీరిక ఉన్న ఓపిక లేకపోవడము. సో ఇవన్నీ ఇంకా సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ బట్ ఒక సైకాలజిస్ట్గా మేము ఏం చెప్తామంటే ఎంత పని ఉన్నా కూడా కనీసం రోజు మొత్తం మీద ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్, లేదా మీరు వంట చేస్తూ అయినా పిల్లవాడినో పాపనో వంటగదిలోనే వాళ్ళతో ఏదన్నా ఆడిస్తూనో లేదంటే వాళ్ళతో వర్క్ చేయిస్తూనో కొంత టైం కనుక స్పెండ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా బాండింగ్ అన్నది ఉంటుంది. లేదు ఏమన్నా సెలవు రోజులు వస్తున్నప్పుడు అంటే ఇంటి పని ఎప్పుడూ ఉంటుంది. అదొక్కటే కాకుండా కొంత టైం పిల్లల్ని తీసుకుని కాస్త పర్సనల్ టైం అని పెట్టుకొని ఏ పార్కుకో వెళ్ళడము, అక్కడ ఈ ప్రకృతిలోని కొంచెం వాళ్ళతో మమేకం అవ్వడము, అక్కడవి ఏవి కనిపిస్తుంటే ఎదురుగా పక్షులు పిట్టలు ఏదన్నా వాటి గురించి మాట్లాడుతూ ఉంటే ఆ కనెక్టివిటీ అన్నది, ఆ కనెక్టింగ్ అన్నది, ఆ బాండింగ్ అన్నది తల్లిదండ్రులతోనే కాకుండా ఒక నేచర్తో కూడా ఉంటుంది. లేదంటే పిల్లలు మీరు చూస్తున్నారు కదా, ఖాళీ దొరికితే స్మార్ట్ ఫోన్స్ పట్టుకుంటారు, ఐప్యాడ్స్ పెట్టుకుంటారు, వాటితోనే కాలక్షేపం అయిపోతుంది. కొంతవరకు డివైసెస్ మంచిదే, కానీ అది ఓవర్ యూజ్ అయిపోయి మీరు అన్నట్టుగా బాండింగే లేకుండా తల్లికి అసలు ఎఫెక్షన్ అనేది కూడా వాళ్ళ మధ్య కొంతమందిలో అయితే ఆ ఎఫెక్షన్స్ కూడా ఇప్పుడు కనిపించట్లేదు. మన చిన్నతనంలో ఉన్న రోజులకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది. తప్పకుండా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే టెక్నాలజీతో నేస్తాలు అయిపోయినాయి. టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. కానీ మనం రోజు మొత్తం మీద పిల్లలు దాని మీదే ఉంటున్నప్పుడు వాళ్ళు ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ పిలిస్తే తల కూడా ఎత్తకుండా సమాధానం చెప్తూ ఉంటారు, అక్కడ వదిలిపెట్టి వెళ్ళరు. సో వీటిని మనం కొంచెం కరెక్ట్ చేసుకోగలిగితే కనుక వాళ్ళు తల్లిదండ్రులు ఏ పని చేస్తున్నా, అదే గార్డెనింగ్ కావచ్చు, లేదంటే రోడ్డు చివరున్న ఏ షాప్కి వెళ్తున్నప్పుడు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ ఫోన్ పక్కన పెట్టి ఆ కాసేపు ఎక్కడ వీలైతే అక్కడ ఇనీషియల్గా వాళ్ళు మేము రాము అంటారు, కానీ కొంచెం నచ్చ చెప్పి తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి కూడా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. మనం కూర్చోపెట్టి నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఒక క్లాస్ అయినా అనుకుంటారు, మళ్ళీ నాన్న ఎప్పుడు ఇలాగే చెప్తారు, అమ్మ ఎప్పుడు ఇలాగే చెప్తుంది అంటారు. సో అట్లా కాకుండా ఎక్కడ టైం దొరికితే అక్కడ 2 నిమిషాలు అయితే 2 నిమిషాలు, 3 నిమిషాలు అయితే 3 నిమిషాలు పిల్లలతో పాటు బయటికి వెళ్ళడము, పిల్లలకి చెప్పి ఏమన్నా తీసుకురమ్మండము. సో అట్లా కనుక మనం కొంచెం చేస్తే కనెక్టింగ్ అన్నది ఉంటుంది. ఆ బాండింగ్ తోనే ఇంకా చిన్న చేంజెస్ వాళ్ళలో చేయాల్సిన అవసరం ఉందంటే ఇమీడియట్ గా కాకపోయినా తర్వాత అయినా పిల్లలు రియలైజ్ అవుతారు, ఓకే అమ్మ ఇలా చెప్పింది లేదంటే నాన్న ఇలా చెప్పారు, మనం చెప్పిన ప్రతి విషయం ఎక్కడో చోట ఉపయోగపడుతుంది వాళ్ళకి. రైట్ మేడం, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.